ఈ వెహికల్ కూడా చాలా డేస్ బ్యాకే మన దగ్గర ఎంక్వైరీకి వచ్చింది. యాజ్ యూజువల్ కస్టమర్కి టైం లేక మన దగ్గర ఇవ్వలేకపోయాడు. సో ఈ వెహికల్కి ఇంకొక ట్విస్ట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా రీపెయింటింగ్ అయిపోయింది. ఫస్ట్ టైం మన దగ్గరకు వచ్చి వెహికల్ ఇద్దామనే టైంకి వాళ్ళకి ఏదో పర్సనల్ వర్క్స్ ఉండట్లా చాలా డేస్ గ్యాప్ ఇచ్చారు. సో ఇన్ ద మీన్ వైల్ ఒక పిల్లాడు వచ్చి లెఫ్ట్ సైడ్ మొత్తం స్క్రాచెస్ పెట్టడం జరిగింది. సో ఆ స్క్రాచెస్ పెట్టిన తర్వాత మళ్ళీ నా దగ్గర తీసుకొస్తే నేనే సింపుల్గా రీపెయింటింగ్ అని చెప్పేసా. సో రీపెయింటింగ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మన దగ్గరికి వెహికల్ పీపీఎఫ్కి వచ్చింది. సో సినారియోస్ మీకు అది తెలుసు కదా, రీపెయింటెడ్ అంటే వన్స్ మనం ఫ్యాక్టరీ అవుట్పుట్ నుంచి ఫ్యాక్టరీ ఫినిషింగ్ నుంచి వెహికల్ బయటకు వచ్చిన తర్వాత పెయింటింగ్ ఎంత చేసినా కూడా మళ్ళీ అవుట్పుట్ కావాలంటే శాండింగ్ చేయాల్సి ఉంటుంది. శాండింగ్ చేసిన తర్వాత రబ్బింగ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ రబ్బింగ్ చేసిన తర్వాత సోల్ ఫ్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్లో మొత్తం చూసుకోవచ్చు. వన్స్ కమ్. సో ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే 1 2 3 4 5 ప్యానల్స్ మొత్తం కూడా రీపెయింటింగ్ అయిపోయింది. సో ఈ రీపెయింటింగ్ని ఎలా ఉండాలంటే ప్యాచ్ వర్క్ లాగా మొత్తం కనిపిస్తుండే. పెయింట్ అయితే ఇక్కడ వరకు జరుగుండే. సో ఇదంతా కూడా మనం రీపెయింటింగ్ వర్క్ మొత్తం కూడా శాండింగ్ చేసి, సో మీకు మరీ శాండింగ్ అని ఎందుకు చెప్తున్నా అంటే వెహికల్ ఒక్కసారి రీపెయింట్ అయిన తర్వాత ఒరిజినల్ ఫినిషింగ్ లో ఉండే గ్లాసీనెస్, ఆ స్మూత్నెస్ రీపెయింటింగ్ అయిన పెయింట్ లో మనకు కనిపించదు. ఎందుకు అంటే ఎప్పుడైతే మన వెహికల్ రీపెయింట్ అవుతుందో ఆ ఫ్యాక్టరీ ఫినిష్ కి వచ్చే మిషనరీ పెయింటింగ్ కి మన హ్యాండ్ పెయింటింగ్ కి కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండే టెంపరేచర్ వేరు, ఇక్కడ ఉండే టెంపరేచర్ వేరు, అక్కడ ఉండే సర్కమ్స్టాన్సెస్ వేరు, అక్కడ ఉండే క్యాబిన్స్ వేరు, అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, ఇక్కడ ఉండేది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వైల్ పెయింటింగ్ డస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది బయట, అక్కడ డస్ట్ ఫ్రీ ఉంటుంది జోన్. డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పర్టైజ్ కూడా. ఎవరైతే పెయింట్ స్ప్రే చేసే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో డిఫరెంట్ థింగ్స్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కటి చిన్న మిస్టేక్ అయినా కూడా మనకు బయట మనం రీపెయింటింగ్లో అనేది కరెక్ట్గా చేయలేకపోతారు. సో అప్పుడు మనం ఎప్పుడైతే మనం స్ప్రే చేసిన రీపెయింట్ అయిన బాడీ ఉంటుందో దాన్ని మనం శాండింగ్కి తీసుకుంటాము. శాండింగ్ ఏం చేస్తుందంటే వన్స్ శాండింగ్ యూజ్ చేయడం వల్ల పెయింట్ మొత్తం కూడా ఒక లెవెల్కి వస్తుంది. ఒక లెవెల్కి వచ్చి పెయింట్ క్లియర్ కోట్ ఏదైతే ఉంటుందో దాన్ని డల్ చేస్తుంది అనమాట. సో ఈ డల్ చేసిన దాన్ని మళ్ళీ మనం గ్లాసీ తీసుకురావాలంటే రబ్బింగ్ చేయాలి. It's me like a tidal wave. Every time you say my name, it's me like a tidal wave. It's me like a tidal wave. బఫింగ్ చేసి యాజ్ యూజువల్ పెయింటింగ్ ఫినిషింగ్ తీసుకురావడం జరిగింది. కస్టమర్ అయితే మరీ చెప్పుండే ఇది 100% నాకు ఒరిజినల్ లుక్ కావాలి అని. సో నేను కూడా అదే స్టైల్లో వర్క్ చేసిన తర్వాత చిన్న క్లిప్ పెట్టా కస్టమర్కి. సో హీ వాజ్ లిటరల్లీ ఇంప్రెస్డ్ అనమాట. సో ఇప్పటివరకు అయితే మనకు శాండింగ్ చేసుకొని మొత్తం రబ్బింగ్ చేసుకొని బఫింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 2-3 పార్ట్స్ అయితే బఫింగ్ బ్యాలెన్స్ ఉంది. సో దాని తర్వాత మనం పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తాం.